చెప్పండి బ్రదర్. ఎడిటింగ్ లేకుండా ఇస్తారా? ఫ్లాప్ ఫ్లాపస్య ఫ్లాపోభ్య. చెప్పండి. ఎన్టీఆర్ని కాపీ చేసి పోతే అలాగే ఉంటుంది. ఎన్టీఆర్ని కాపీ చేసి పోతే అలాగే ఉంటుంది. సెకండ్ హాఫ్ బాగాలేదండి. డీజే డైరెక్షన్ యావరేజ్, సినిమా మాత్రం బాగానే ఉంది. అన్న అల్లు అర్జున్ సూపర్. అల్లు అర్జున్ కన్నా తోపు ఎవ్వరు లేరు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే అసలుకి రచ్చోబ్యా. సినిమా సూపర్ ఉంది. పబ్బుల్లో వంచే డీజే కాదు, బాక్స్ ఆఫీస్ పగిలిపోయేలా వంచే డీజే. మా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మెగా ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ ఉంటుంది. సభ్య సమాధానానికి ఇదే మా సమాధానం. సభ్య సమాధానానికి ఇదే మా సమాధానం. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. పవర్ స్టార్ రిఫరెన్సెస్ పెడితే బాగుండు సినిమా. రిఫరెన్సెస్ ఉంటే సినిమా బాగుండు. హరీష్ శంకర్ కోసం చూడొచ్చు. రావు రమేష్ యాక్షన్ సూపర్. డీజే చెప్పక్కర్లేదు బ్రదర్, దొరికిసాడు అల్లు అర్జున్. పగిలిపోయింది. హైలైట్లో సుబ్బరాజ్ ఎపిసోడ్ బాగుంది. దట్ ఈస్ సేవియర్ ఆఫ్ ద మూవీ. అండ్ క్లైమాక్స్లో ద మిక్స్ ఆఫ్ కామెడీ అండ్ యాక్షన్ ఈజ్ వెరీ క్రియేటివ్. బట్ ఐ థింక్ ఓవరాల్ సభ్య సమాజానికి ఇట్స్ అన్ యావరేజ్ హిట్. యావరేజ్ మూవీ. ఎబ్బా యావరేజ్ అంతే. అల్లు అర్జున్ డాన్సే కాదు ఇది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగా లాగారు. పబ్బుల్లో వాయించే డీజే కాదు, పగిలిపోయేలా వాయించే డీజే. యావరేజ్ యావరేజ్ యావరేజ్. బాగుంది, సూపర్, లవ్లీ, అవసరం. సగమే వచ్చినారా? డీజే 11 మెంబర్స్. డీజే డీజే బాగా హీరోయిన్ సూపర్. థర్డ్ క్లాస్ మూవీ. బాగుంది. ఎక్సలెంట్ సార్, సూపర్. బ్లాక్ బస్టర్. అటర్ ఫ్లాప్. చాలా బాగుంది. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ కాదు, మెగా స్టైలిష్ స్టార్. బాగుందండి. సూపర్ మూవీ. సూపర్ మూవీ సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. కామెడీ. డైరెక్షన్ యావరేజ్, సినిమా మాత్రం బాగానే ఉంది. బాగుందండి మూవీ. చాలా బాగుంది. సినిమా సూపర్ ఉంది. పబ్బుల్లో వంచే డీజే కాదు, బాక్స్ ఆఫీస్ పగిలిపోయేలా వంచే డీజే. మా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మెగా ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ ఉంటుంది. ఎన్టీఆర్ని కాపీ చేసి పోతే అలాగే ఉంటుంది. ఎన్టీఆర్ని కాపీ చేసి పోతే అలాగే ఉంటుంది. బాగుందండి. యావరేజ్. సినిమా బాగుందండి. కామెడీ బాగుంది. చాలా బాగుంది. బాగున్నాడు. మూవీ అంత బాగాలేదు. అన్న అల్లు అర్జున్ సూపర్. అల్లు అర్జున్ కన్నా తోపు ఎవ్వరు లేరు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే అసలుకి రచ్చోబ్యా. చాలా బాగుందండి. సూపర్, చూడొచ్చు. సూపర్. చాలా బాగుంది. అచ్చాయ్. సభ్య సమాధానానికి ఇదే మా సమాధానం. సభ్య సమాధానానికి ఇదే మా సమాధానం. సూపర్. డీజే సూపర్. అల్లు అర్జున్ సాంప్రదాయాన్ని చూపించాడు భయ. సభ్య సమాజాన్ని మెసేజ్ ఇచ్చాడు భయ. కుమార వర్మ. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. పవర్ స్టార్ రిఫరెన్సెస్ పెడితే బాగుండు సినిమా. రిఫరెన్సెస్ ఉంటే సినిమా బాగుండు. హరీష్ శంకర్ కోసం చూడొచ్చు. ఐ థింక్ కామెడీ అంతా బాగానే ఉంది. సో బాగానే ఉంది ఫిల్మ్. మూవీ బాగుందన్న. అల్లు అర్జున్ యాక్షన్ చాలా బాగుంది. అండ్ రావు రమేష్ యాక్షన్ లాస్ట్లో సుబ్బరాజ్ క్యామియో చాలా బాగుంది. మంచి కామెడీ క్లైమాక్స్. సెకండ్ హాఫ్ బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ కంటే మంచి ఎంటర్టైన్మెంట్, బాగా ఎంజాయ్ చేయొచ్చు. లాగ్ ఎక్కువ ఉంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఎక్కువ ఉంది. సెకండ్ హాఫ్ డీజే బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. పర్లేదు. చెప్పక్కర్లేదు బ్రదర్, దొరికిసాడు అల్లు అర్జున్. పగిలిపోయింది. ఎడిటింగ్ లేకుండా ఇస్తారా? ఫ్లాపస్య ఫ్లాపోభ్య. బాగుంది. మూవీ ఓవరాల్ బాగానే ఉందండి. అల్లు అర్జున్ డాన్స్ సీక్వెన్స్లు బాగా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ రావు రమేష్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంది. అండ్ క్లైమాక్స్లో ద మిక్స్ ఆఫ్ కామెడీ అండ్ యాక్షన్ ఈజ్ వెరీ క్రియేటివ్. బట్ ఐ థింక్ ఓవరాల్ సభ్య సమాజానికి ఇట్స్ అన్ యావరేజ్ హిట్. సూపర్. నైస్. యావరేజ్ ఉంది. రొటీన్ స్టోరీ. పర్లేదు. బాగుంది. ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగా లాగారు. సూపర్. బాగుందండి చాలా. వెరీ నైస్. పబ్బుల్లో వాయించే డీజే కాదు, పగిలిపోయేలా వాయించే డీజే. యావరేజ్. డైలాగ్స్ బాగున్నాయి. అల్లు అర్జున్ సూపర్.
జూలై. బాగుంది, సూపర్, లవ్లీ, అవసరం. స్వామి గారు మాట్లాడండి మీరే. బాగుందండి సినిమా, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఓకే ఫైన్. యా బాగుంది. సగం బాగుంది, సగం బాగాలేదు. బాగాలేదు. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, అమేజింగ్. బాగుంది. సూపర్గా ఉంది మూవీ, బాగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ మొత్తం. సూపర్ ఉంది. హైలైట్లో సుబ్బరాజ్ ఎపిసోడ్ బాగుంది. దట్ ఈస్ సేవియర్ ఆఫ్ ద మూవీ. ఫైట్స్ ఆర్ మైండ్ బ్లోయింగ్ అండ్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ మోర్ గ్రిప్పింగ్ దాన్ ఫస్ట్ హాఫ్, బట్ ఓవరాల్గా వన్ టైం వాచ్. సూపర్ 8. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా, చాలా బాగుంది. సూపర్. సూపర్ బ్రదర్. బాగుంది. సూపర్. చెప్పండి. బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగాలేదండి. వాడ జగన్నాథం చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా బాగుంది, చాలా బాగుంది. పక్కా హిట్. చెప్పండి బ్రదర్. యావరేజ్ మూవీ. ఎబ్బా యావరేజ్ అంతే. అల్లు అర్జున్ డాన్సే కాదు ఇది. యావరేజ్. రామయ్య వస్తాయా 2. గాయత్రి మాత్రని అవమానించారు. గాయత్రి మంత్రాన్ని అవమానించాడు. చెప్పులు వేసుకుని గాయత్రి మంత్రాన్ని చెప్పించాడు. అది రీషూట్ చేయాలి, సెన్సార్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మితిమీరిన అతి తెలివితేటలు కదా, తనకు తాను మేధావి అనుకునే వ్యక్తి. అవి మార్చారు. గాయత్రి మంత్రాన్ని చెప్పులు వేసుకుని చెప్పించాడు. అది తప్పది. సూపర్ సినిమా, బాగుంది మనం, చాలా బాగుంది. బ్రాహ్మణులుగా పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, బ్రాహ్మణులు కానీ, వయసులు కానీ, క్షత్రియులు కానీ యజ్ఞోపేతానికి విలువిస్తారు. ఆ యజ్ఞోపేతం అని ధరించేటప్పుడు గాయత్రి మంత్రం చెప్పిస్తారు. ఆ గాయత్రి మంత్రం 24 ముద్రతో 24 వైబ్రేషన్స్తో ఉంటుంది. దాన్ని చెప్పులతో హీరో చేత మంత్రింపజేయించారు, చెప్పించి. అది చాలా తప్పది. అదే మితిమీరిన, అంటే తనకు తాను స్వయం ప్రకటిత మేధావి అనుకుంటున్నాడు. బ్రాహ్మణత్వాన్ని మొత్తం నాలో ఉంది, నేను బ్రాహ్మణ్ణి, నేనేమన్నా చేయగలను, నేను చెప్పిందే వేదం, ప్రజలు చూస్తారు, ప్రేక్షకులు చూస్తారు అనేది మితిమీరిన తెలివితేటలు. మరి అది చేశాడు కదా, తప్పు కనపడుతుంది కదా. ఇంటర్వెల్ ముందు సన్నివేశం అదే, విశ్రాంతికి ముందు సన్నివేశం అదే. ఎవరు కూడా చెప్పులు వేసుకుని గాయత్రి మంత్రాన్ని ఎవరు చెప్పించరు. ఇది జగమెరిగిన సత్యం. అది మరి తెలిసే, మరి దర్శకుడు చెప్పినప్పుడు తెలిసే చేసి ఉంటాడుగా. తను గమనించాలి కదా. 3 నెలల్లో 6 నెలల్లో నేను బ్రాహ్మణులు ఎలా ఉంటారు అధ్యయనం చేసి నేను చిత్రం నటించాను అన్నాడు. అధ్యయనం చేసి నటించినప్పుడు తెలియాలి కదా, తను చెప్పులు వేసుకుని గాయత్రి మంత్రాన్ని చెప్పిస్తున్నానని. చెప్పించకూడదు కదా. మరి అది ఆయన కూడా తెలిసి చేసిన తప్పే, అది తెలియక చేయలేదని ఒకటి మాట. ఆయన అంతా ఒప్పుకున్నాడు, నేను అధ్యయనం చేశాను, దీని మీద శిక్షణ పొందానని చెప్పాడు. ఎక్కడ శిక్షణ పొందాడు? తప్పకుండా సెన్సార్ బోర్డు ముందు సెన్సార్ వాళ్ళకి మేము ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. అంటే సెన్సార్ వాళ్ళకి కూడా వాళ్ళకి తెలియదా? అంటే వాళ్ళు ఏదైతే యజ్ఞోపవితాన్ని గౌరవించే విధంగా గాయత్రి మంత్రం ఉందో ఈ విధంగా పఠిస్తారని తెలిసినప్పుడు సెన్సార్ వాళ్ళు ఎట్లా సెన్సార్ చేశారు? అంటే వాళ్ళు చూసి చూడనట్టుగా ఏదో లాలుచి పడినట్టే కదా వాళ్ళు కూడా. అంతే కదా, నాలెడ్జ్ లేనట్టే కదా. సెన్సార్ బోర్డుని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సెన్సార్ బోర్డులో రాజకీయం ఎక్కువ. ఎవరు కూడా ఈ సినిమాల మీద అవగాహన ఉన్నవాళ్ళు కానీ, పలానా సబ్జెక్టుల మీద అవగాహన వ్యక్తులు సెన్సార్ బోర్డు సభ్యులు కాదు. మీరు కావాలంటే చూసుకోండి, ఎవరైనా పలుకుబడి ఉన్న వ్యక్తులు వాళ్ళు సెన్సార్ బోర్డు మెంబర్లు అవుతాం, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారి సెన్సార్, ఆ విధంగా అవుతున్న మూలంగా వాళ్ళకి అవగాహన లోపం. నేను ఎంటైర్ సినిమా పరిశ్రమకి నేను చెప్పేది ఒకటేనండి, ఏ కులాన్ని కించపరిచే విధంగా కానీ, ఏ అంశాలను కూడా కించపరిచే విధంగా తీయొద్దు. పూర్తి అవగాహనతో మీరు చెప్పదలసిన సూటిగా చెప్పండి, అంతేగాని అవగాహన లోపంతో మా సినిమాలు తీయొద్దు. నమస్తే, నేను మీ సాయిధరం తేజ్. ఫర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ ఆన్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG Telugu.